ఇట్లా ఎంతమంది సావులకు కారణమైంది నీ ప్రభుత్వం, ఎన్ని కొంపలు కూలగొట్టింది నీ ప్రభుత్వం అని కాంగ్రెస్ కార్యకర్తలను గల్లీలలో నిలదీయవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు. జీవో నంబర్ 58 కింద 59 కింద 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కట్టిండు. మరి మీకేం రోగం పుట్టింది? మీరెందుకు ఇస్తలేరు? ఇంకా బాగా చేస్తామని మీరు చెప్పినారు, ఎందుకు చేస్తలేరు అనే మాట మనం అడగవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ శిక్షణ అంటే ఈ సబ్జెక్టుల వారీగా ఇండ్లు కావచ్చు, మానవీయ స్కీమ్లు కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఎల్బీ నగర్లో ఏ డివిజన్కు మనం ఏం చేసినాం, ఏ డివిజన్లో మనం ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం, ఏ డివిజన్లో మనం ఏ రకమైన మరి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడానికే మీకు ఈ శిక్షణ కార్యక్రమాలు. నాకు సుధీర్ రెడ్డి గారు చెప్పారు, అన్నా నేను మొత్తం బుక్లెట్లు కూడా ముద్రిస్తా ఉన్నాను. ఎల్బీ నగర్లో ఎక్కడ ఏం జరిగింది, మన ప్రభుత్వంలో ఎస్ఎన్డిపి ఏం చేసినాం, ఎస్ఆర్డిపి ఏం చేసినాం, బస్తీ దవాఖానాలు ఏం చేసినాం, ఇవన్నీ కూడా నేను మీకు మా కార్యకర్తలకు నేను అందజేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. నిన్నగాక మొన్న శ్రీనివాస్ యాదవ్ గారు, నేను ఇంకా మా మిత్రులు కొంతమంది శ్రవణ్ గారు అందరం కలిసి పెద్దలు కేసీఆర్ గారు కరోనా వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఎట్లా అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నదో, ఎయిమ్స్ ఉన్నదో, అట్లాగే